ప్రభునామన అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. కీర్తనలు 50:23 ఒకసారి చూస్తాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎవరినండి? దేవాది దేవుడు యెహోవా ఆజ్ఞలు ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు కూడా భూనివాసులందరినీ ఆయన సన్నిధికి రమ్మని పిలుచుచున్నాడు. పూర్ణ హృదయంతో సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఎలాగ పూర్ణ హృదయంతో దేవుడు మనలో ఎడల సౌందర్య ప్రకాశము కలిగి ఉన్నాడు, ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏమి చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయన ముందర అగ్ని మండుచున్నదా? ఆయన ముందర అగ్ని మండుచున్నది. మౌనంగా లేడు మన దేవుడు. అందరికంటే ప్రకాశవంతముగా సూర్యకాంతిని కంటే ఎక్కువ ప్రకాశం ఇస్తున్నాడు దేవుడు. అగ్ని మండుచున్నది. మోషేకు కనిపించినప్పుడు ఎలా కనిపించాడు? స్వయంగా కనిపించాడా? అగ్ని ద్వారాగానే కనిపించాడు. అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. దేవుడు మాటలు వినిపించినాయి అంతే. అలాగే దేవుడు ఆయన మన ముందర ఎలాగున్నాడు? మండుచున్న అగ్ని వలె ఉన్నాడు. ఆయన చుట్టూ ప్రకాశించు ప్రచండ వాయువు విసర్జించుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసర్జించుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయమే తీర్చుచున్నాడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుకున్నాడు. చాలామందికి దేవుడు చాలా చేశాడు, కానీ దానికి కృతజ్ఞతగా దేవుడు బిడ్డలనే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారు కృతజ్ఞతగా దేవుని అర్పించుకోవాలనుకున్నారు. అర్పించుకున్నప్పుడు అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చినప్పుడు దేవుడు స్వరం విని, అబ్రహాము నీ కుమారుని కాదు నేను అడిగినది పొట్టేలిని అడిగాను. పొట్టేలు ఎక్కడున్నది ప్రభు అంటే ఒక పొదలో ఉంటే ఆ పొదలో నుంచి తీసుకొచ్చి పొట్టేలిని బలి ఇస్తాడు. అబ్రహాము ఏంటంటే నాకు కుమారుని ఇస్తే నేను నీ బలిగా ఇచ్చుకుంటానని మొక్కుకుని ఉన్నాడు. ఆ మొక్కుబడి చెల్లించే అంతవరకు లాస్ట్ వరకు కూడా దేవుడు ఒకవేళ చెల్లించడేమో, విశ్వాసం కోల్పోతాడేమో అనుకున్నాడు. కానీ చివరిని దేవుడు అతని విశ్వాసాన్ని, అతని నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? పొట్టేలుని ఇచ్చాడు. పొట్టేలుని బలి తీసుకున్నాడు, కానీ మనుషులను ఏమాత్రం కూడా బలి అడగలేదు, బలిని కోరలేదు దేవుడు మనల్ని. మన హృదయమును మాత్రమే దేవుడు కోరి ఉన్నాడు తప్ప కానీ బలిని కానీ అర్పణలను కానీ దేవుడు అడగలేదు ఎప్పుడు కూడా. భయభక్తులను నా యొద్ద సమకూర్చుకునుడి. మీది ఆకాశము భూమిని పిలుచుచున్నాను. ఎక్కడ? భూమిని ఆకాశమును పిలుచుచున్నాడు. కానీ దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడని దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఎవరు? ఆకాశము నీతిని తెలియజేయుచున్నది. కానీ మనుషులైన మనము ఏమి చేయుచున్నాము? ఏదన్నా చేస్తున్నామా? దేవునికి కృతజ్ఞతగా మనం చెయ్యాలి అని అనుకుంటాం, కానీ చెయ్యాలి అనుకున్న ఒక్క నిమిషమే, మరు నిమిషం మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం అంతే. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి అని అంటున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడంట, కానీ ఆలకించమని అంటున్నాడు. ఇశ్రాయేలులు ఆలకింపుము, నేను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికేదను. ఏంటది? ఆలకింపుము, నేను నీ దేవుడను నీ మీద నేను సాక్ష్యము పలికేదని అంటున్నాడు యెహోవా దేవుడు. బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు, కానీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. ఏంటది? బలులు కోరలేదని నేను అడగట్లేదు, బలుల గురించి నేను మాట్లాడతలేదు, కానీ దహన బలులు నిత్యము కూడా నా ఎదుట కనబడుచున్నవి. కానీ నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకుని అడవి మృగములు అన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోను పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువద్దులు నా వశమై ఉన్నవి. ఏంటండి? నీ ఇంట్లోని కోడి మందలను పొట్టేళ్లను కూడా నా వశమై ఉన్నవి. అవి అడవి మృగములన్నీ కూడా నా వశమయ్యే ఉన్నాయి. 1000 కొండలను పశువులన్నిటిని కూడా నావే. కొండలలో ఉన్న పశువులన్నీ కూడా నావే, నేను ఎరుగుదును. పొలములో పశువందులను కూడా నా వశములై ఉన్నవి. లోకము దానిని పరిపూర్ణతనే చూస్తున్నారు, కానీ నావే అవన్నీ కూడా, లోకంలో ఉన్నవన్నీ కూడా దేవునివే అని అడుగుచున్నాడు. నేను ఆకలి కొనినను నీతో చెప్పాను. వృక్షభములు సృష్టి భవములు మాంసము నేను తిందునా, పొట్టేళ్లను రక్తము త్రాగుదునా? దేవుడు నిజముగా మాంసం ఎక్కడనో తినలేదు కదండి. చేపల 2 రొట్టెను మాత్రమే తిని ఉన్నాడు, కానీ మనమైతే పొట్టేళ్ల రక్తమును తాగుదునా అని అడుగుచు. ఎన్ని జంతువులున్నా ఏమన్నాను కూడా నేను అవి తినలేదు ఎప్పుడును కూడా అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని స్తుతించి
స్తుతియాగము చేయుము, మహోన్నతునికి మ్రొక్కుబళ్ళు చెల్లించమని అన్నాడు. దేవుని స్తుతించమంటున్నాడు. అంతేగాని నేను బలిని అర్పణలను నేను కోరలేదు. ఎప్పుడు కూడా దేవుని స్తుతించమని అంటున్నాడు. మహోన్నతునికి మ్రొక్కుబళ్ళు చెల్లించిన అంటున్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని అంటున్నాడు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం దేవునికి నిజమే కదండి అది. మనం ఏం చేస్తాము? ఆపద ఉన్నప్పుడే మనం దేవునికి మొక్కుతాము, ఆపద వచ్చినప్పుడే దేవుని స్తుతిస్తాము. ఆపత్కాలంలోనే దేవుడు కూడా అదే అంటున్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెద. ఏ సమయంలో ఉన్నా ఎక్కడ ఎలా ఉన్నాను కూడా మొరపెట్టమన్నాడు. దేవుడు మనలను తప్పిస్తానని చెప్పుచున్నాడు. దేవుడే మనం ఏం చేస్తామంటే దేవుని మనం ఆ ఒక్క నిమిషము ప్రార్థన చేస్తాము, మరు నిమిషం ఏం చేస్తాము? మర్చిపోతాము. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను విసర్జించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? ఏంటది? భక్తిహీనులతో నీ దేవుడు ఇట్లాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు నీ నోటు ఉండుట నీకేమి? నా నిబంధనలను నీ నోట వసించేదనని. మనం ఎప్పుడైతే భక్తిని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన నాలుక మీద దేవుడు వ్రాస్తూ ఉంటాడు. భక్తిహీనులకైతే మాత్రం వ్రాయడని చెప్పట్లేదు, కానీ భక్తి కలిగిన వారికంటే భక్తి లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే తన సేవలని కొనియాడబడాలన్నా, దేవుని ఎరిగి ఉండాలన్నా కూడా దేవుడు ఎప్పుడు కూడా భక్తిహీనులను మాత్రమే ఎన్నుకుంటాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడాలను విసర్జించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట ఉంచేదనని చెప్పుచున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. ఏంటది? మనం ఒకసారి చిన్న ఉదాహరణకి చెప్తున్నాను. మనం ఎవరినైనా ఇది తప్పు అని అంటే ఊరుకుంటారా? ఎవరైనా అబ్బాయి అలా కాదు ఇలా చెయ్యంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా కూడా ఊరుకోరు. ఎందుకనంటే మనము తప్పు అని చెప్తే మనమే మంచివాళ్ళం కాదు, అక్కడ మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం. అక్కడ మనం ఇది తప్పు అని మనం దిద్దుబాటు చేస్తే అక్కడ మనము చెడ్డవాళ్ళం అయిపోతాం. అలాగే చెప్తే నీకు అసహ్యమే కదా అంటున్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసితివి. అప్పుడు చెప్తే ఎవరు వింటారు? ఎవరును కూడా వినరు, త్రోసివేస్తారు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. నిజమే, ఎవరైనా సరే మంచి చెప్తే ఎవరును కూడా వినరు. నువ్వు అది చేయరా, ఇది చేయరా అని అంటే వాళ్ళే మంచి వాళ్ళు అవుతారు. మంచి చెప్పిన వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు ఈ లోకంలోనే కాదు, ఇందులో బైబిల్లో కూడా కీర్తనలు రాసిన దావీదు కూడా అనుభవంతో చెప్తున్నట్టున్నాడు ఇవన్నీ కూడా. నీవు దొంగను చూసినప్పుడు అతనితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. మంచివారితో ఎవరిని కూడా చేయరు, ఎందుకంటే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని అసూయ ద్వేషము పెంచుకుంటాం మనం. అదేనా పెద్ద నీతిమంతురాలు, మేము నీతిమంతులం కాదా అని అంటూ ఉంటాము. అలాగ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారితో సాంగత్యము చేయవద్దని చెప్పుచున్నాడు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదమన్నాడు. కీడు చేయవాలని నీవు నోరు తెరుచుచున్నావు, నా నాలుక కపటము పలుకుచున్నది. ఏంటది? మన నోరు ఏం చేయుచున్నది? కీడు చేయటానికే, కానీ కపటమైన మాటలు మాట్లాడుటకు ఎంత మాత్రం. దేవుడు మనకి నోరును కాళ్ళు చేతిని దేవుని స్తుతించడానికి ఇచ్చి ఉన్నాడు. పగలంతయు కష్టపడి 1 గంట, 24 గంటల 1 గంట మాత్రమే దేవుడు అడిగి ఉన్నాడు. 1 గంట స్తుతించమన్నాడు. ఎందుకంటే మనం ఎలాగ ఉన్నామంటే అది దేవుని కృపయే. మనం సజీవ రెక్కలుగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆయుష్, అది దేవుడిచ్చిన మేలే. కానీ ఆ మేలును మర్చిపోయి ఎదుటి వారికి మనం ఎప్పుడును కూడా కీడు చేయకూడదు, ఎప్పుడును కూడా మనము మేలు చేయాలి. మన నాలుకతో మంచి మాటలు మాట్లాడాలి, కానీ ఒకరి మీద అబద్ధపు మాటలు కానీ, ఒకవేళ కపటమైన మాటలు కానీ, బూతులు కానీ, వేళాకోళాలు కానీ ఇవి ఆడకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారు కానీ మాత్రమే ఉండాలి. కానీ చెప్పటం చాలా ఈజీ, కానీ ఆచరించటంలో కొంచెం కష్టం అనిపించవచ్చు. కానీ మనం చేస్తూ ఉంటే అదే మనకి అలవాటుగా మారిపోతుంది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఏంటది? కూర్చుని మనం ఏం చేస్తున్నాము? మనం కూర్చుని సహోదరుని మీద అబద్ధములు కొండెములు అనగా దెబ్బలాట్లు ఆడుచున్నాము. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నాము. మనం ఎప్పుడు ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నాము? ఒకవేళ బైబిల్ చదువుకుందాం, ఒకవేళ పాటలు పాడుకుందాం అని, ఒకవేళ అలాంటివి చేసినా పెద్ద భక్తుల పరిణామం అయిపోయిందమ్మా అని అంటూ ఉంటారే తప్ప, కానీ ఏదో చదువుకుంటుంది దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి అని అనుకోరు. మనం ఎప్పుడైతే 2-3 కూర్చున్న జంట ఉంటామో
అక్కడ ఎప్పుడును కూడా కొండెము మాటలే తప్ప కానీ దేవుని మాటలు ఎప్పుడును కూడా రావు. ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం, ఏదో చెడు మాటలే తప్ప కానీ కీడు పలికే మాటలు కానీ మాట్లాడతాం, కానీ మంచి అనేది మన హృదయాల్లో మన నాలుక మీద రాదు. కానీ దేవుడు ఏమన్నా కపటమైన మాటలు మాట్లాడొద్దన్నాడు, నీ సహోదరు మీద కొండెములు చెప్పవద్దు అన్నాడు, అపనిందలు మోపవద్దు అన్నాడు. అపనిందలు మోపవద్దు అని అన్నాడు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగానే ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదనని అన్నాడు. కొండెముల మాటలు దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్టి పనులు నీవు చేసిన ఎడల నేను మౌనముగానే ఉన్నాను. నువ్వు ఎంత ఎదుటి వారి మీద ఎంత శోధన వేదన పెట్టినా సరే నేను మౌనముగా ఉన్నాను, కానీ నీకు ఎటువంటి శిక్షను కూడా నేను విధించలేదు అని అంటున్నాడు. అందుకు కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నేను నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదాన్ని. ఏంటది? ఎదుటి వారి మీద మనం అబద్ధములు మాట్లాడినా, మోసములు మాట్లాడినా, ఏమో మాట్లాడినా కూడా దేవుడు మౌనముగా ఉంటున్నాడు కదా అని అనుకుంటున్నాం మేము. కానీ దేవుడు పైనుండి అన్నీ చూస్తున్నాడు. దేవుని మరుచువారులారా దీన్ని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేసేదను, తప్పించువాడు ఎవడును లేకపోయినా. ఏంటది? ఇవన్నీ కూడా చూస్తున్నాడు దేవుడు. ఏదో ఒక రోజున నేను దేవుని మరుచువారులారా దీనిని మోపించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేసేదను, తప్పించుకుని వాడెవడును లేకపోయినా. దేవునికి ఉగ్రత మన మీదకు వస్తే తట్టుకోగలమా? కానీ దేవుడేమన్నా, నేను కనుక ఇవన్నీ చూసి మిమ్ములను నేను ఏమీ కానీ ఏదో ఒక రోజున చీల్చివేసేదనను, చీల్చివేసిన ఎడల నేను ఎవరు కూడా మిమ్ములను తప్పించలేడు అంటున్నాడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఎప్పుడు? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. స్తుతియాగం ఎప్పుడును కూడా దేవునికి ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి, మహిమపరచాలి. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు నా మార్గము సిద్ధపరచునని అంటున్నాడు. దేవుని మార్గం ఎక్కడున్నది? వాక్యంలోనే ఉన్నది. దేవుని మార్గము ఈ లోకంలో ఉన్నదంటారా? కాదు కదా. దేవుని స్తుతించినప్పుడు, దేవునికి మన హృదయం అర్పించుకునేటప్పుడును దేవుని మార్గము మనం దేవుని మార్గము సిద్ధపడాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఒక పక్కన భూకంపములు, ఒక పక్కన యుద్ధములు, ఒక పక్కన కరువులు వచ్చుచున్నవి. కానీ ఇవన్నీ మనం క్షేమంగా ఉన్నాము కదా, లేకపోతే మనం బాగానే ఉన్నాం కదా. ఎవరికో వస్తున్నాయి కానీ మనకు రావట్లేదు. ఒక్కొక్కటి అలాగూ వస్తూ ఉంటాయి. ఎప్పుడో దేవుడు మన మీద కూడా వస్తుంది. ఎప్పుడని ఉగ్రత అనేది ప్రతి ఒక్కరి మీదకి కూడా ఉగ్రత అనేది వస్తూ ఉంటుంది. కాదంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో. ఈలోపు మనం హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని రాకడ త్వరలో వచ్చుచున్నది. ప్రభు త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు, కానీ రావట్లేదు అనుకుంటున్నారేమో. ఎలా వచ్చినో, ఏ నిమిషం వచ్చినో, ఏ గడియ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. రెప్పపాటున వస్తారు. కానీ మనం ఏం చేయాలంటే, బుద్ధి కలిగిన కన్యకుల వలె మన హృదయంను సిద్ధపాటు చేసుకుని మన హృదయం దేవుని కొరకే ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.